ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి యేసు క్రీస్తు ప్రభు సిలువ మీద శిక్ష అనుభవించి తన యొక్క ఆత్మను తండ్రి చేతికి అప్పగించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమును పిలాతు వద్ద అరిమతయ యోసేపు అను సజ్జనుడు యూదుడు అనుమతి పొంది నికోదేము అను ఆ యొక్క మొదటి రాత్రి రహస్యముగా ప్రభును వెంబడించిన ఆ యొక్క శిష్యుడు కూడా సమాధి చేయుటకు 180 సేర్ల పరిమళ ద్రవ్యమును బోళమును తీసుకొని వచ్చి సన్నని నారబట్టలో యేసుక్రీస్తు ప్రభువును యూదుల పద్ధతి చొప్పున ఆ యొక్క దేహమునకు సుగంధ ద్రవ్యములను పోసి చుట్టి ఎప్పుడూ ఎన్నడూను ఉంచని రాతి సమాధి అరిమతయ యోసేపు ముందుగా తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభు దేహమును ఉంచి పాతిపెట్టి ఉన్నారు. ఎందుకనగా అది సబ్బాతు దినము ప్రారంభము అయ్యే సమయమైంది. ఇక చీకటి పడక మునిపే వేలాడదీయబడి ఉన్న యేసుక్రీస్తు ప్రభు యొక్క దేహమును కిందికి దింపాలి, వెంటనే సమాధిలో ఉంచాలి. కాబట్టి ఆ గొల్గతా కపాలమనబడే ఆ యొక్క శిఖరము దగ్గరగా ఉన్న ఒక తోటలో యేసుక్రీస్తు ప్రభు దేహమును ఆ యొక్క రాతి సమాధిలో ఉంచి ఉన్నారు. ఆ విధంగా సమాధి చేసి వారు వెళ్ళిపోయిన తర్వాత దానికి ఆ యొక్క యూద అనుమానము స్థితిలో ప్రభు తిరిగి లెగుస్తాడా అన్న కాపలా చేయుటకాయ కావలి వారిని పెట్టుకున్నారు. ఆ విధంగా రోమా ప్రభుత్వం వారు కూడా అనుమతించి ఉన్నారు. అయితే